నమితా 360 లైఫ్ ప్రాజెక్టు విషయంలో జీహెచ్ఎంసీ తీరును హైకోర్టు తప్పుపట్టింది. హైటెక్ సిటీకి చేరువలో ఫైర్ డిపార్ట్మెంట్, ఎయిర్పోర్ట్, ఎన్ఓసీ లేకుండా 25 అంతస్తుల్ని నిర్మిస్తుంటే నిలిపివేయకుండా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2025 మే నెలలో నిర్మాణాలను ఆపివేసిన జీహెచ్ఎంసీ ఆ తర్వాత సరిచేయకుండా మళ్లీ తర్వాత నెలలోనే అనుమతుల్ని ఎలా మంజూరు చేశారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నమితా హోమ్స్ సంస్థ హైటెక్స్ చేరువలో 360 లైఫ్ అనే ప్రాజెక్టును నిర్మిస్తోంది. దీనికి చెందిన కొందరు షేర్ హోల్డర్లు జీహెచ్ఎంసీ తిరిగి అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై వాడివేడి వాదనలు జరిగాయి. నిర్మాణ లోపాన్ని సవరించకపోతే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసే సమయంలో తగిన చర్యల్ని తీసుకుంటామని జీహెచ్ఎంసీ తెలిపింది. అయితే దీనిపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. అలాంటి చర్యల వల్ల అక్రమ నిర్మాణాల్ని ప్రోత్సహించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. మొత్తం నిర్మాణంపై స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.